స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తూ మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ నష్టపోవడానికి గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1 చూసుకుంటే కనీసం స్టాక్ మార్కెట్ మీద బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఇంట్రాడే మరియు ఆప్షన్స్ ట్రేడింగ్ చేసి మనీ లాస్ అవ్వడం. ఇలా మనం బేసిక్ నాలెడ్జ్ లేకుండా స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వడం అంటే మనకి డ్రైవింగ్ స్కిల్స్ లేకుండా కార్ డ్రైవ్ చేయడం లాంటిదే. ఇది ఎప్పటికైనా మనకు నష్టాన్ని కలిగజేస్తుంది. నెంబర్ 2 చూసుకుంటే స్టాక్ మార్కెట్ మీద బేసిక్ నాలెడ్జ్ ఉన్నా కూడా ట్రేడింగ్లో మనం లాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అవి ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. మోస్ట్ ఆఫ్ ది రిటైల్ ట్రేడర్స్ అనేవారు యూట్యూబ్ లేదా ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చూసి బేసిక్ సబ్జెక్ట్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లోకి వచ్చి చిన్న క్యాపిటల్తో ట్రేడింగ్ చేస్తుంటారు. అయితే స్టాక్ మార్కెట్ అనేది బిగ్ ప్లేయర్స్ కంట్రోల్లో ఉంటుంది. వారి రిటైల్ ట్రేడర్స్ నేర్చుకున్న బేసిక్స్ను చాలా ఈజీగా అర్థం చేసుకుని వాళ్ళని ట్రాప్ చేసి లాస్ అయ్యేలా చేస్తారు. ఇంకా నెంబర్ 3 చూసుకుంటే ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అవ్వకపోవడం. అంటే రిస్క్ పర్ ట్రేడ్ మరియు టార్గెట్ మీద ఒక క్లారిటీ లేకుండా బ్లైండ్గా ట్రేడ్ చేసి మనీ లాస్ అవుతారు. అలాగే నెంబర్ 4 చూసుకుంటే ఎమోషనల్ కంట్రోల్ లేకపోవడం. అంటే చాలామంది మార్కెట్లో ట్రేడ్ తీసుకున్నప్పుడు కొంచెం ప్రాఫిట్ రాగానే ఎగ్జిట్ అవ్వడం. అంటే వచ్చిన ప్రాఫిట్ ఎక్కడ పోతుందని. అలాగే లాస్ వచ్చినప్పుడు మాత్రం వెయిట్ చేస్తూ లాస్ని రికవరీ చేద్దామన్న ఆలోచనలో ఉండి లాస్ని ఇంకా పెద్దది చేసి టోటల్ క్యాపిటల్నే పోయేలా చేసుకుంటారు. సో ఓవరాల్గా ఈ రీజన్స్ వలన మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తూ నష్టపోతున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ స్టాక్ మార్కెట్ వీడియోల కోసం మనల్ని ఫాలో చేయండి. అలాగే రీల్ని సేవ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.